నమస్తే సాక్షి ఫ్యామిలీకి స్వాగతం. పూరి జగన్నాథుడి రథయాత్ర గురించి అందరికీ తెలుసు. కానీ రథయాత్ర కంటే ఎక్కువగా భక్తులను ఆశ్చర్యపరిచేది అక్కడి మహాప్రసాదం. రోజుకు 6 సార్లు నైవేద్యం, 56 రకాల వంటలు. ప్రపంచంలోని అతిపెద్ద ఆలయ వంటగది, వంట పూర్తయ్యాకే పరిమళించే ప్రసాదం. ఇవన్నీ కేవలం సాంప్రదాయమా లేక దైవ మహిమ? పూరి ఆలయంలోని ఈ అద్భుత విశేషాలు ఇప్పుడు చూద్దాం. పూరి జగన్నాథుడి పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది రథయాత్ర. కానీ అక్కడ మరో గొప్ప విశేషం ఏంటంటే అదే మహాప్రసాదం. జగన్నాథుడికి రోజుకు 6 సార్లు నైవేద్యం సమర్పిస్తారు. మొత్తం 56 రకాల వంటకాలు తయారు చేస్తారు. దీన్నే ఛప్పన్ భోగ్ అని పిలుస్తారు. అసలు 56 ప్రసాదాలే ఎందుకు అంటే దీనిపై 2 విశ్వాసాలు ఉన్నాయి. ఒకటి, ఒకప్పుడు అఖండ భారతదేశంలో 56 రాజ్యాలు ఉండేవి. అవన్నీ సుభిక్షంగా ఉండాలని ఒక్కో రాజ్యానికి ఒక్కో నైవేద్యంగా 56 వంటకాలు సమర్పించారని నమ్మకం ఉంది. ఇక మరో కథనం ఏమంటుందంటే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని 7 రోజుల పాటు ఎత్తి పట్టుకున్నప్పుడు అన్న పానీయాలు తీసుకోలేదు. 8వ రోజు వారానికి సరిపడా 56 రకాల ఆహారాన్ని ఒకేసారి సమర్పించారట. అప్పట్నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతుందని చెబుతారు. ఇక పూరి ఆలయ వంటగది గురించి తెలుసుకుంటే మరింత ఆశ్చర్యపోతారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ వంటగదిగా పేరుగాంచింది. ఇక్కడ 32 భారీ వంటశాలలు ఉంటాయి. దాదాపు 500 మంది వంటవాళ్లు, 300 మంది సహాయకులు ప్రతిరోజు సేవ చేస్తూ ఉంటారు. ఏడు 700 మట్టి కుండల్లో మాత్రమే వంట చేస్తారు. వంటకు ఆలయం వద్ద ఉన్న గంగా, యమున అనే బావుల నీటిని ఉపయోగిస్తారు. ఇక్కడ జరిగే మరో అద్భుతం ఏంటంటే 7 మట్టి పాత్రలను ఒకదానిపై ఒకటి పేర్చి వంట చేస్తారు. కానీ అన్నిటికంటే ముందుగా పైభాగంలో ఉన్న పాత్రలోనే వంట పూర్తవుతుంది. దీన్నే భక్తులు జగన్నాథుడి మహిమగా భావిస్తారు. ఇంకో విశేషం ఉంది. అదేంటంటే వంట చేస్తున్నప్పుడు ఎలాంటి సువాసన రాదు. కానీ స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత మాత్రం ఆ ప్రసాదం ఘుమఘుమలాడుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ మొత్తం వంట ప్రక్రియను శ్రీ మహాలక్ష్మి స్వయంగా పర్యవేక్షిస్తారని అక్కడి సాంప్రదాయం చెబుతోంది. రథయాత్ర సమయంలో భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది. లక్షలాది మంది భక్తులకు సరిపడా మహాప్రసాదం సిద్ధం చేస్తారు. వేలాది మంది పూజారులు, సేవకులు ఈ మహోత్సవంలో పాల్గొంటారు.
ఇక రథయాత్రలో మరో ప్రత్యేకమైన ఆకర్షణ ఏంటంటే పూరీ కాజా. ఈ తీయటి ప్రసాదాన్ని కొనుగోలు చేయడానికి భక్తులు క్యూ కడతారు. ఈ ఏడాది రథయాత్ర సందర్భంగా దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన పూరీ కాజా విక్రయమైనట్లు వ్యాపారులు చెబుతున్నారు. అందుకే పూరికి వెళ్లిన వారు కేవలం రథయాత్రనే కాదు, అక్కడి మహాప్రసాదాన్ని కూడా దైవ ప్రసాదంగా భావించి తప్పకుండా స్వీకరిస్తారు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఫ్యామిలీ. నమస్తే.